కర్రీ అండి, కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ. ఇందులో నేను మునక్కాయలు కూడా వేస్తాను. మునక్కాయ చికెన్ అండి. ఇగోండి మునక్కాయలు. బిర్యానీ ఉడుకుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోస్. నాకు అదే కొంచెం అదొక పార్ట్లో ఇదొక పార్ట్లో పెడతాను, అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తాను. ఇది ఆ మసాలా అండ్ పుదీనా పచ్చిమిర్చి అవి వేసాను మంచిగా. ఇది తర్వాత లాస్ట్లో వేసేస్తాను. చికెన్ కొంచెమే ఉంది, కొంచెమే వేసేసాను. ఇద్దరమే కదండి, మా అబ్బాయి నేనే, అందుకు కొంచెం చికెను మొత్తం ఇది ఫ్రై చేసినాక ఒక్క 2 సెకండ్లు ఈ మసాలాలలోనే మగ్గనియాలి. కొంచెం మగ్గనియాలి ఈ మసాలాలో, కొంచెం మగ్గనిస్తే కొంచెం మగ్గనిస్తుంది. కొంచెం అవుతుంది బిర్యానీ. నేను ఎగ్స్ కూడా వంచేసాను మొత్తము. వాటర్ తీసేసి వేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసేస్తాను బిర్యానీలోకి. ఈరోజు మునక్కాయ చికెన్ మీకు పెడతాను వీడియో. బాగుంటుంది టేస్ట్. మునక్కాయ చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుందండి, తిని చూడండి. టమాటా ప్యూరీ వేసేసి కలిపాను. టమాటా ప్యూరీ కలిపాను. ఉడకాలి కొంచెం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసేస్తానండి. కారం వేసాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర ఇది వేసి ఉడకనివ్వాలి. మళ్ళీ పైన వేస్తాను కొత్తిమీర. కానీ ఉడికితే కొంచెం దాని ఫ్లేవర్ అనేది చికెన్ కూడా పట్టేసుకుంటుంది కదా. కొంచెం మగ్గనిస్తే వాటర్ వేసేస్తాను. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మునక్కాయలు వేసేస్తే, ఎందుకంటే ముందు మనం మునక్కాయ ఎందుకు వేస్తలేమంటే ఇది ఉడికిపోయి ఏ పాటుకు ఆ పాటు వచ్చేస్తుంది. అట్లా కాకుండా మనకి కొంచెం 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనగా ఈ మునక్కాయ వేయాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మునక్కాయలు కూడా వేసేసానండి. ఇది ఒక 10 నిమిషాలు మగ్గితే చాలు. 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. నేను ఇందులో ఎగ్స్ కూడా వేసేసాను. ఇదో అండి బిర్యానీ. ఆ వీడియోలో కొంచెం కట్ అయిపోయినది. ఇది ఈ కర్రీలో వచ్చేస్తుంది ఈ పాట. ఓకేనా. కొంచెం పలావ్ లాగా అయిపోతుందండి ఇది. పలావ్, చికెన్ అండ్ ఎగ్ పలావ్. ఓకేనా. స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఉడుకుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది. ఇంకా తింటే ఎట్లా ఉంటుందో మస్తు స్మెల్ వస్తుందండి. ఇది పలావ్. ఎంత పలావ్ స్మెల్ చూడండి ఎంత బాగుందో. కమ్మగా అయిపోయింది ఈరోజు. ఓకే, ఇది ఇంకా ఉడకాలి 10 మినిట్స్. దీన్ని పట్టించుకోకూడదు ఇంకా. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. నా కుకింగ్ నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్.